గైస్ బట్టలు చూడండి గైస్. ఇదే మసిగొట్లో ఉంది, ఇది మోల్ లేటరా. ఎంతమంది ఉన్నారో చూడండి, నాకు భయం వేస్తుంది. వాళ్ళందరూ అలాగే హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు వచ్చేసరికి మేము ఆకివీడ్ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చి చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు ఉండిపోయాం. అయితే వెళ్లే ముందు ఒకసారి ఆఫియానికి వెళ్ళేసి దానికి బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. ఇక్కడ నుండి ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతూ చెల్లు. ఇప్పుడే ఆఫియా దగ్గరికి వచ్చాను. ఆఫియా హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. అందరికి బాయ్ చెప్పే, బాయ్ బాయ్ బాయ్. ఫ్లయింగ్ కిస్ సరిగ్గా సరిగ్గా. స్టార్ట్ అయిపోయాం గాయ్స్. టైం వచ్చేసరికి 2 అవుతుంది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాము. ఇప్పుడే విజయవాడ వరకు వచ్చాము. చిన్న పని ఉండి ఆగాము. మా నాన్న అప్పటి వరకు వస్తానని చెప్పాడు, సడన్గా వస్తానన్నారు. అలాగనే మా నాన్న కూడా తీసుకుని వచ్చేసాం. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనకి పచ్చళ్ళు ప్యాకింగ్ అట్టలు ఉంటాయి సార్, అట్టపెట్లు. అక్కడ ఆగామన్నమాట. ఒకసారి ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇచ్చేసి వెళ్దామని. ఈ అట్టపెట్లు మీరు చూసే ఉంటారు కదా, అవి తయారవడానికి ఎంత పని అంటే ఎన్ని మిషన్లు ఉన్నాయి అనుకుంటున్నారు. మొత్తం మిషన్లే, ఎన్ని మిషన్లు, ఆ చివరి మిషన్లు ఉన్నాయి, ఆ పక్కన మిషన్లు ఉన్నాయి. దగ్గర ఎంతోమంది కష్టపడితే కానీ మనకి ఇలాంటి తయారవ్వట్లేదు అనమాట. చాలా పెద్ద కంపెనీకి వచ్చాం. టైం 8:30 అవుతుంది నైట్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే, ఆకలేస్తుంది. అందుకనే రెగ్యులర్ బిర్యానీలు అవి ఏం తింటామని చెప్పేసి అలాగా హైవే మీద వెళ్తున్నాం కదా, దాబాలు ఉంటాయి కదా, అందుకనే ఇక్కడ దాబా ఉంటే ఆగం, పంజాబీ దాబా అని చెప్పేసి. పక్కన ఇంకో దాబా కూడా ఉంది, అమరావతి హోటల్ అండ్ దాబా అని. ఇందాక రికార్డు చేశాను, శాండీ కూడా మాతో వస్తుందని చెప్పేసి. కాకపోతే అది రికార్డు అవ్వలేదు. శాండీ కూడా వస్తుందన్నమాట మాతో పాటు హైదరాబాదు. బేసిక్గా నేను, వలి, శాండీ, మా అమ్మ నలుగురు వెళ్దాం అనుకున్నాం. మధ్యలో మా నాన్న కూడా జాయిన్ అయిపోయారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇలాగ ఉల్లిపాయలు, క్యారెట్, నిమ్మకాయ తెచ్చారు. క్యారెట్ కూడా తెచ్చారు. ఈ కర్రీ పంజాబీ చికెన్, ప్లేట్లు, పుల్కాలు. ఇదిగోండి పుల్కాలు అయితే కొంచెం లావు ఉన్నాయి, ఎందుకన్నా సన్నగా ఉంటే ఇంకా బాగుండు. బోన్తో వచ్చినాయి ఏంటి, బోన్తో వచ్చినాయి గాయస్. దెబ్బేస్తాడు కదా. గుడ్ మార్నింగ్. నైట్ ఇంటికి వచ్చేసరికి మాయా 11:30, 12 అయిపోయింది. ఇక వీడియో చేసి ఓపిక లేదు. అందుకనే ఇంటికి వెళ్ళి వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని పడుకుని పోయాను. ఇప్పుడే లేచాను అనమాట. హైదరాబాద్లో కూడా ఎండలు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు కలీం వస్తున్నాడు మా ఇంటికి. అలానే మా అమ్మ పప్పుని మామిడికి వండుతుంది, అందులో నంచుకుందాం అని చెప్పేసి చికెన్ తేవడానికి నేను వెళ్తున్నా. బండి లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా రోజులు అయినట్టుంది మీకు కూడా ఈ రోడ్డు చూసి. ఈ రోడ్డు ఆ కార్నరు చాలా రోజులు అయిపోయింది నాకు కూడా. నీ చౌకేమైందే, చొవ్వేదే నీ ముక్క. కొట్టుకున్నారా మీరు మీ ఫ్రెండ్స్? కొడేసుకున్నారా? చౌవు తినేసింది అది. గొడవలు ఎందుకే బాబు, మాటలతో తేల్చుకోండి. అరుచుకుని అలా కొట్టుకోకుండా చౌవు పోయింది చుట్టూ బ్రహ్మాండమైన చౌవు. ఆ మొత్తం బాగా ముఖం మీద కూడా ఘాట్లు ఉన్నాయి, సింహం ఘాట్లు ఉన్నట్టు. చికెన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నా. నేను ఇక్కడ నిమజ్జనానికి ఫుల్ సంబరాలు జరిగినాయి. మొత్తం రోడ్ అంతా బ్లాక్ అనమాట. అయితే నేను వెళ్ళి కారు దిగి వెళ్ళి, నాకు కొంచెం పక్కకి జరగని కారు వెళ్ళిపోద్ది అంటే, ఇప్పుడు కుదరదన్నా 2 గంటలు టైం పడుతుంది, వెనకే పెట్టేసుకో కారు అంటే, పేషెంట్ ఉన్నారన్న లోపల అంటే. మా అమ్మకి జరిగింది కానీ నడవలేదు, మళ్ళీ దూరం నడవాలి అంటే. వెంటనే పాపం ఒక అన్నయ్య వచ్చి అందరినీ పక్కకు జరిపించి లోపల పంపించారు. అది అలా ఒకళ్ళు సాయం చేసుకుంటే సూపర్ ఉంటుంది. మా వంట కంప్లీట్ అయిపోయింది. పప్పు, టమాటా, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. లంచ్ చేసి సరదాగా ఏఎంబికి వెళ్దామని వెళ్తున్నాం. సండే ఎఫెక్ట్ గాయస్. B4కి వెళ్తున్నాం, పార్కింగ్కి. 4 ఫ్లోర్లు కిందకి వెళ్తున్నాం. B4లో కూడా ఫుల్ అయిపోయింది కదరా. A74లో పెట్టాం బండి, గుర్తుపెట్టుకోరా మా కలీం. గైస్ బట్టలు చూడండి గైస్. ఇదే మసిగొట్లో ఉంది, ఇది మోల్ లేటరా. కాస్ట్ జస్ట్ 1700 గైస్. మా ఇంటికి వస్తే చేసి ఇచ్చేస్తాను. ఎవరికైనా ఇలాంటి డ్రెస్ కావాలంటే కట్ చేసేసి 100 రూపాయలు ఇవ్వండి చాలు. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది ఏంటి ఈసారి? చదురంగం కాదు, రణరంగమేనా? హైప్కి నీ షోకి సంబంధం ఉండదు కదా అన్యా.
బిగ్ బాస్ 9 ఈరోజే బిగ్ బాస్ వాళ్ళు పెద్ద ఈవెంట్ ఏదో పెట్టారు గాయస్ ఇక్కడ. ఏంటిది ఓపెనింగ్ అనుకుంటా, ఈరోజు స్టార్ట్ కదా, అందుకని ఇక్కడ ఏం లేదో హడావిడి చేస్తున్నారు. స్క్రీన్ గట్ట పెట్టి ఎవరు రాలేదు, చూద్దాం ఎవరైనా వస్తారేమో పెద్దోళ్ళు. నాగార్జున వస్తే బాగుంటుంది మావా. అది నిజమే. ఇప్పుడే శాంసంగ్ ఒకటి ఉంటే ఇక్కడ షోరూమ్ దానికి వచ్చాం. ఇది చూడండి ఎంత సన్నగా ఉందో చూడండి ఫోను. ఇది ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డ్ తీయమా, ఎంత సన్నగా ఉందేంట్రా, ఘోరం తొందర. 3 స్క్రీన్లు, మళ్ళీ ఇదొక స్క్రీను, ఇదొక స్క్రీన్, ఇదొక స్క్రీన్. కానీ రేటు 1,70,000 అంట. అనుభవం వెనక్కను మడతడిపోయింది పోద్దేమో. బాగుంది, ట్యాబ్ లా ఉంది, ఓపెన్ చేస్తే. కొనొచ్చు కదరా ఒకటి. నెక్స్ట్ పెళ్ళికి అదే కదా కొంటానంటున్నావు. నువ్వు కొంటావురా, నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. పగిలిపోవాలి దవడ. వద్దులే, ఎందుకు కాంప్రమైజ్. బొట్టోడు చూడండి మా ఎంత క్యూట్ గా పడుకుంటున్నాడు, క్యూట్ గా పడుకున్నాడు నోట్లో పెట్టుకుని. అయ్యా ఇష్టం వచ్చినట్టు ఇలా చేతులు పెట్టి బలంగా ఆన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ అద్దం పగిలిపోయింది, ఇది పగిలిపోయింది అద్దం, అందుకని దాని మీద పడకుండా ఇలాంటిది ఒకటి సేఫ్టీ చేశారు. పడిపోతే మనం పడం, అది వెళ్ళి ఎవరి నెత్తి మీద పడింది అనుకో ఆడిపోతాడు. 2 తల్ల పాము చాలా అదృష్టం అంటమా. ఇది బాగుందిరా, డిస్కో పాము అనుకుంటా. ఎంతమంది ఉన్నారో చూడండి, నాకు భయం వేస్తుంది. వాళ్ళందరూ అలాగే మీద అంతుంటే నాకు పగిలిపోయిన గ్లాస్ చూసిన తర్వాత ఎక్కడ పగిలిపోద్దని. ఇప్పుడు దాకా ఇది మామూలు స్క్రీన్ అనుకున్నాను, నా బొడ్డోడు గెలికితే కానీ తెలియలేదు. ప్లీజ్ డోంట్ టచ్ ద స్క్రీన్. ఒకసారి టచ్ చేస్తాను అంతేనే, మామూలు చూపి. ఇంతకీ ఇది టచ్ స్క్రీన్. ఏఎంబీ ముందు ఏఎంబీలోంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీకి వెళ్తున్నాం అనమాట. అసలు మొత్తం అన్ని హౌస్ఫుల్, దాన్ని బట్టి అర్థమైపోతుంది సినిమా ఎంత బాగుంది అనేది. ఫైనల్గా ఒక చోట అయితే మాకు దొరికింది, అది కూడా ఇక్కడ నుంచి నల్లగంట్ల అనే ఏరియా దగ్గర 15 కిలోమీటర్స్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా దొరికింది కదా అని చెప్పేసి బుక్ చేసేసుకున్నాం. మళ్ళీ మా వాళ్ళు రేపు బిజీ అయిపోతారు, వీకెండ్ కదా అని చెప్పేసి వెళ్తున్నాం. వలీగాడు కూడా వస్తున్నాడు. అక్కడికి వెళ్ళి మనం కూడా సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఏదో కొత్త మాల్, మొత్తానికి మాల్ మాత్రం భలే ఉంది. నువ్వు వచ్చావంటే ఇంతకుముందు వలీగాడు కూడా చాలా రోజులు అయింది కదా మన బ్లాగ్స్ లో కనబడి. మళ్ళీ ఖాళీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు కదా, చండాలంగా ఉన్నాం. అందుకే స్క్రీన్ నెంబర్ 6 ఇదే మన స్క్రీన్. ఎంట్రీ లేదా ఇంకా? వెళ్ళిపోవచ్చురా, ఎంట్రీ ఇస్తాడు. నా టాయిలెట్స్ ఇదే రా నాన్న, వెళ్ళండి. వాటర్ తాగుదాం. థియేటర్ మాత్రం చాలా బాగుంది మాయ, చక్కగా చూడండి. కాలు చాపుకుని కూర్చున్నాం, అన్ని సీట్లు అలానే ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉంది. స్క్రీన్ కూడా మంచిగా హైలైట్ ఉంది. ఈ సినిమాకి కానీ మీరు నెగిటివ్ రివ్యూలు ఇస్తే మీ మీద ఒట్టే. ఇప్పుడే సినిమా చూసి ఇంటికి వచ్చాను. సినిమా అయితే బాగుంది కాదు, చాలా బాగుంది. పక్కా చూడండి. అంటే ఎంటర్ అయిపోయిన తర్వాత ఎలా అయితే ఉంటుందో అలాగా. క్రింజ్ కామెడీ లేదు, కామెడీ అయితే నవ్వు వచ్చింది. పేల్ని చక్కగా కాసేపు కూర్చుని ఒక 2 గంటలే సినిమా, ఎక్కువసేపు లేదు. 8:20కి వెళ్ళాం, 10:20కి బయటకు వచ్చేసాం. మధ్యలో ఇంటర్వెల్ కూడా టెన్షన్లన్నీ మర్చిపోయి చక్కగా కూర్చుని నవ్వుకోవచ్చు. అందరూ కనెక్ట్ అవుతారు. కుర్రోళ్ళు అయితే ఏదో ఒక టైంలో ఏదో ఒక సీన్కి పక్కా కనెక్ట్ అవుతారు. అంటే మా యూట్యూబర్ నుంచి ఒక హీరో అయ్యాడని అలా చెప్పట్లేదు, నిజంగా సినిమా బాగుంది. నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం. న్యాచురల్గా ఉండాలి, కొట్టేసుకుని గుద్దితే 10 మంది ఎగిరిపోవడాలి, ఇలాంటి సినిమాలు నచ్చమన్నమాట. సేమ్ అలాగే ఉంది. మొన్నేమో లాస్ట్ ఇయర్ మేము ఫేమస్, అతను కూడా యూట్యూబ్ నుంచి వచ్చాడు హీరో. ఇప్పుడేమో ఇతను. ఇలాగే యూట్యూబర్లు అందరూ ఎదగాలి. ఇంకోటి ఏదైతే తమిళ్లో లవ్ టుడే సినిమా ఉందా, హీరో సేమ్ ఆ అబ్బాయి తీసే సినిమాలు ఎలా ఉంటాయి. నెక్స్ట్ మనం మొన్న రీసెంట్గా చూసిన ప్రేమం ఎలా అయితే న్యాచురల్గా ఉంటాయి, ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఆ సినిమాలు ఇష్టపడితే ఈ సినిమా కూడా హ్యాపీగా చూడొచ్చు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను మాయ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.